హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియోలో గోంగూరతో ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. అంటే ఒక చుక్క అయితే వేసుకోవాలండి. అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత బాగా కడిగినటువంటి గోంగూరనంతా కూడా వేసుకునేసి బాగా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా అయితే మగ్గిపోతుందనమాట. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇదంతా కూడా అందులో నుంచి వాటర్ ఇమ్ముతుంది కాబట్టి మనం వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదండి. గోంగూరతో చేసే రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి గోంగూరతో ఏవైనా రెసిపీ ట్రై చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా దీన్నంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీలోకి తీసుకోవాలి. మిక్సీలో అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలండి. ఒక 4-5 అయితే పీసులు అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాతే మిక్సీ అయితే వేసుకోవాలి, లేకపోతే అది వేడితో ఫ్లోర్కి అంతా కొట్టేస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం ఫోర్స్గా బరకగా అయితే దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలి, లేకపోతే చట్నీ అయిపోతుంది. గుర్తుంచుకోండి. ఇదంతా కూడా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి మనం కొద్దిగా ఆయిల్ని అయితే వేసుకొని, అంటే మీరు ఎక్కువ ఆయిల్ తినేవారైతే కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పోపు గినుసులు అన్నింటినీ కూడా వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, తర్వాత వచ్చేసి ఆవాలు, కరివేపాకు, ముంత మామిడి పప్పు, శనగ గింజలు, ఇవన్నీ కూడా నేనైతే ఇందులో వేసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా చిల్లీ ఉంటాయి కదా, ఎక్కువ స్పైసీ ఉన్నట్లయితే మీరు కొన్నిగా వేసుకోండి. స్పైసీ లేదనుకున్నట్లయితే కొంచెం ఎక్కువైతే వేసుకోవాల్సి ఉంటుంది చిల్లీస్. మీ కారాన్ని బట్టి మీరు మిర్చి అనేది యూజ్ చేయాలండి. తర్వాత ఇంగువ కూడా వేసుకొని ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది బాగా గోల్డెన్ కలర్లో రావాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోండి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఉండాలి. తర్వాత మనం మిక్సీకి పట్టుకున్నటువంటి గోంగూర అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకుంటూ దీన్ని బాగా ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రైస్ మనం ఎంత రైస్ కావాలో అంత రైస్ అయితే ఇందులో కలుపుకోవచ్చు. నేను ఇక్కడైతే 400 గ్రాముల రైస్ని అయితే దీనికి మిక్స్ చేస్తున్నాను. గోంగూర అయితే 2 కట్టలు అయితే యూజ్ చేశాను అనమాట. ఈ విధంగా రైస్ అయితే వేసేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకున్నాను. ఈ రైస్ అనేది లంచ్ బాక్సులకు కానీ టిఫిన్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తొందరగా అయితే చేసేసుకోవచ్చు. నోటికి కూడా చాలా బాగుంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు అయితే బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.